అటు వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మైసూరారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ తెలుగు ప్రజలను ఒక్క పాటన పడుకోనియడంలే ఇద్దరు నాయకులు కూడా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిద్రపోనీయకుండా ఏదో ఒకటి 15 రోజులకు ఒక మార ఒక సమస్యను లేవనెత్తుతూ ఉంటారు. ఏదో ఒక మిష మీద రెచ్చగొట్టడమే కాకుండా రాజకీయ లబ్ధి పొందాలనో స్వలాభం కోసమో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. చేతులు గాలిన తర్వాత మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పరిగెత్తడం, ఇది నిజంగా సిగ్గుచేటైన వ్యవహారం. నిజంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతం అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి ఇద్దరూ ప్రయత్నం చేయాలి. కానీ ప్రయత్నం చేస్తే హర్షించుతారు. కానీ ఇటు విద్వేషాలు రెచ్చగొట్టి రెండు ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునేది ప్రతి ఒక్కరూ విమర్శించుతారు. ఈ విమర్శలు తట్టుకోలేకపోయి పక్కనున్న వాళ్ళ మీద పడుతుంటారు. ఇంకొక వాదన చేస్తున్నారు, గాలేరు నగిరి, హంద్రీ నీవా, వెలుగొండ రిజర్వాయర్లు ఏ విధంగా నిర్మించారని. అంటే నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా రెండో దశ, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు ఏ విధంగా నిర్మించినారో అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ విభజన కాకపోవడం, అదేవిధంగానే హంద్రీ నీవాను, గాలేరు నగిరిని, వెలుగొండను కూడా నిర్మించారు. బచావత్ ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ లోయర్ రైపేరియన్ స్టేట్ కాబట్టి వారికి ఏవైనా మిగులు జలాలుంటే వాడుకునే స్వేచ్ఛను, ఏ విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేసుకునే స్వేచ్ఛను కూడా పూర్తిగా కల్పించినారు బచావత్ ట్రిబ్యునల్. ఆ అవార్డులకు లోబడే మిత స్వేచ్ఛతోనూ మిత హక్కుతోనూ ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ రోజుల్లో. ఈ దినం అదేవిధంగా అప్పుడు కర్ణాటక, మహారాష్ట్రకు ఆంధ్రప్రదేశ్ లోయర్ రైపేరియన్ స్టేటు. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇది గమనించాల్సిన విషయం. కుమార్ దృష్టిలో పెట్టుకోండి అని కూడా నేను చెప్తున్నాను. ఏ విధంగా చూసినా నాగార్జున సాగర్ పైనున్న ప్రాంతాలు, ఎగువనున్న ప్రాంతాలు అనేవి కరువు ప్రాంతాలు. వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా, గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను తెలంగాణ వారిని కూడా, తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన స్పందించాల్సిన విధంగా స్పందించటం లేదనేది మా ఆరోపణ.